ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఒక్క సత్యనారాయణ రాజు 6 గంటలకల్లా డిన్నర్ తినండి, ప్రొద్దుపోయి అసలు తినొద్దు అని చెప్తుంటే కొంతమందికి మాకు సాధ్యం కాదు, ఆయన కుదురుతుంది కానీ మాకెట్లా కుదురుతుంది, ఉద్యోగ వ్యాపారాలంట్లా వాడుకున్న బాధ్యతల దృష్ట్యా పాపం ఇట్లాంటి వాటిని ఆచరించడానికి అంతగా మనసు పెట్టరు. కానీ రోజు రోజుకి షుగర్ భారతదేశంలో మరి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా 30-31% షుగర్ వచ్చేసింది. ఇప్పుడు ప్రతి ముగ్గురులో ఒకరికి షుగర్ వచ్చేసింది. ఇప్పుడు అంత రిస్క్లో మనం ఉన్నాం. అలాంటి డయాబెటీస్ రావటానికి ఈవినింగ్ 6 దాటాక డిన్నర్ తినటానికి డైరెక్ట్ లింక్ ఉంది. దాన్ని ఇప్పుడు నేను వివరిస్తా, కొంచెం ఆలోచించండి. అంటే భారతదేశంలో పిల్లలకు కూడా, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో పిల్లలకు కూడా 10% మంది ప్రీ డయాబెటిక్లో ఉన్నారు. అంటే 5 నుంచి 9 సంవత్సరాల వయసులో పిల్లలు కూడా బార్డర్లో షుగర్ వచ్చేసింది. అప్పుడే 10 నుంచి 19లో పిల్లలు కూడా 10% షుగర్ వచ్చేసేసింది, బార్డర్లో షుగర్. అప్పుడే 2024 ICMR వారు ఇచ్చిన స్టేట్మెంట్, ఇండియా వైడ్ తీసిన డేటా అన్నమాట. భారత ప్రభుత్వ పరిశోధన సంస్థ ICMR వారు ఇచ్చిన డేటా. 100కు 10 మంది పిల్లలు ప్రీ డయాబెటిక్లో ఉన్నారంటే పేరెంట్స్ ఇంకా ఆలోచించకపోతే ఎట్లా చెప్పండి. అందుకని మనకి ఎక్కువ షుగర్ వ్యాధి రావటానికి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావటానికి, ఓవరీస్లో నీటి పొడగలు రావటానికి, ఇలా జీవనశైలి సంబంధమైన రుగ్మతలు రావటానికి, మెయిన్గా ఒబిసిటీ ఏంటి, కొలెస్ట్రాల్ పెరగటానికి, వీటన్నిటికీ కారణం 7 దాటిన తర్వాత తింటాం. అంటే మీరు తినేది బ్యాడ్ ఫుడ్ అయినప్పటికి కూడా 6 లోపు తినేస్తే సకానికి సగం రిస్క్ తగ్గిపోతుంది. 7 దాటాక తింటే చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. ముఖ్యంగా డయాబెటీస్ గురించి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి ఒక్కసారి ఇక్కడ మాట్లాడుకుందాం. మీరు వివరణగా వింటే మరి 7 లోపు ఎందుకు తినాలి, 7 PM ఛాలెంజ్ లాగా మీరు దీన్ని ఎందుకు తీసుకోవాలి అనేది నేను ఇక్కడ వివరిస్తాను. డే టైమ్ హార్మోన్స్, నైట్ టైమ్ హార్మోన్స్ అనేది మన శరీరంలో సమయాన్ని బట్టి విడుదలవ్వటం అనేది డిజైన్ ఉంది. సూర్యుడు ఉన్నంతసేపు కొన్ని హార్మోన్స్ విడుదలవుతాయి. సూర్యుడు ఉన్నంతసేపు మన జీవక్రియ యాక్టివ్గా ఉండేటట్టు కార్టిజాల్ హార్మోన్, అడ్రినలిన్ హార్మోన్, ఇన్సులిన్ హార్మోన్, ఇవన్నీ మనకి మెటబాలిజానికి యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడతాయి. దీనితో పాటు ఇంకొంచెం సెరటోనిన్ అనే హార్మోన్, ఇట్లాంటివన్నీ విడుదలవుతూ ఉంటాయి. సూర్యాస్తమైన తర్వాత మెలటోనిన్ హార్మోన్, నిద్రపుచ్చే హార్మోన్, ఇట్లాంటివి రిలీజ్ అవుతుంటాయి. రిపేరు, క్లీనింగ్, రిలాక్సేషన్ హార్మోన్ అన్నమాట అది. మరి డే టైమ్ హార్మోన్స్ అన్నీ కూడా నైట్ తగ్గిపోతాయి. ఆకలి పుట్టించే హార్మోన్, గ్రెలిన్, ఇవన్నీ డే టైం ఉంటాయి. ఇవన్నీ సూర్యాస్తమైన తర్వాత నుంచి ఆగిపోతాయి, తగ్గిపోతాయి. అప్పుడు మనం తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోవటానికి, షుగర్ రావడానికి కారణమవుతాయి. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే హార్మోన్ ఇన్సులిన్ అంటారు. ఈ ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్ గ్రంథి విడుదల చేస్తుంది. ఇప్పుడు చూడండి, పొట్టకు దిగువని ప్యాంక్రియాస్ గ్రంథి కనపడుతున్నది కదా. ఈ ప్యాంక్రియాస్ గ్రంథిలో ఉండే బీటా కణాలు, అదిగో చూడండి, బీటా సెల్స్ అని ఉన్నాయి కదా, ఇవి ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తాయి. కంఠ భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి థైరాయిడ్ హార్మోన్స్ని విడుదల చేసినట్టు ఈ ప్యాంక్రియాస్ గ్రంథిలో బీటా కణాలు ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తాయి. ఈ ఇన్సులిన్ అనేది మరి రోజుకి 40 యూనిట్లు 50 యూనిట్లు అవసరం అవుతూ ఉంటుంది. మనకు అవసరాన్ని అయితే కొంచెం ఎక్కువైనా చేయగలుగుతుంది, అవసరం అయితే తగ్గించగలుగుతుంది. ఇన్సులిన్ అనేది 10-12 గంటల పాటు బీటా సెల్స్ ఉత్పత్తి చేసినందుకు అలసిపోతాయి. అందుకని రాత్రి అంతా మళ్ళీ ఈ బీటా సెల్స్ రెస్ట్ తీసుకుంటే మళ్ళీ డే టైం ఇన్సులిన్ 40-50 యూనిట్లు ఉత్పత్తి చేయడానికి నేను రెడీ అంటాయి అన్నమాట. వాటి డిజైన్ అలా వచ్చింది. పగలు తినే జంతువులన్నిటికీ రాత్రిపూట ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ రెస్ట్ తీసుకోవాలి, రాత్రిపూట తినే జంతువులన్నిటికీ పగలు రెస్ట్ తీసుకోవాలి. ఇది డిజైన్. జంతువులన్నీ అలా తీసుకుంటున్నాయి కాబట్టి వాటికి షుగర్ రాదు. మనిషికి ఎందుకు వస్తున్నది ఇట్లాంటిదంటే, పగలు తింటున్నాడు, రాత్రికి తింటున్నాడు. మరి పగలు ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసి రాత్రి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయాలంటే బీటా సెల్స్ ఎక్కడ పనిచేస్తాయి, ఎంత అని ప్రొడ్యూస్ చేయగలుగుతాయి? ఇది ఒక రీజన్. కాబట్టి ప్యాంక్రియాస్ తక్కువ ఏజ్లోనే మూలబడిపోతుంది, ఇది ఒక నష్టం. రెండోది, ఇన్సులిన్ హార్మోన్ అనేది పనిచేయటం బాగా యాక్టివ్గా ఉండేది ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇక్కడ గ్రాఫ్లో చూడండి, 9 కాడి నుంచి 1 గంట వరకు, అంటే బ్రేక్ఫాస్ట్ బాగా తిన్నా రక్తం లోపల చక్కెర వెళ్తుంది. ఈ చక్కెరని నియంత్రించే ఇన్సులిన్ 9కి బాగా ఉంది,
అందుకని వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు డౌన్ అయిపోతాయి. షుగర్ పెరగకుండా రాకుండా రక్షిస్తుంది. 12కి మంచిగా 1 గంటకి లంచ్ హెవీగా తీసుకున్న రక్తం లోపలికి వచ్చిన చక్కెరని నియంత్రించే ఇన్సులిన్ బాగా పనిచేస్తుంది. బాగా ఉంది ఈ టైంలో ఇన్సులిన్ బాగా వర్క్ చేస్తుంది. కణాలు తలుపులు తెరిచి రక్తంలో చక్కెర కణం లోపలికి వెళ్ళేటట్టు చేయటం ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటారు. అది బాగా పనిచేస్తుంది. చూడండి 1 గంట 2 నుంచి ఇక మీకు ఇన్సులిన్ అనేది తగ్గిపోతూ వస్తుంది. సాయంకాలం 6 తర్వాత చూడండి ఇక ఇన్సులిన్ సెన్సిటివిటీ, ఇన్సులిన్ పనిచేసే విధానం ఉండదు ఇక. అందుకని సిస్టమ్ ఇట్లా డిజైన్ చేయబడింది. మీరు ఈవినింగ్ 6 లోపు కనుక డిన్నర్ తిన్నారనుకోండి, ఆ ఇన్సులిన్ సెన్సిటివిటీ బాగా ఉండి మీకు రక్తంలో చక్కెరని కణం లోపలికి పంపించేస్తుంది. అంటే రాను రాను చూడండి అట్లా గ్రాఫ్ డౌన్ అయిపోతుంది. మీరు 7 తర్వాత తిన్నారనుకోండి, ఎంత డిఫరెన్స్ ఉంటుందంటానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు డిన్నర్లో 2 చపాతీ కూర అంత అన్నం తిన్నారు. సుమారుగా 600 శక్తి వచ్చాయి మీరు తిన్నారు. అది 6 గంటలకు తింటే ఈ ఆహారం ద్వారా వచ్చిన చక్కెర ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంకా ఉంటుంది కాబట్టి ఇన్సులిన్ పనిచేస్తుంది అప్పటి వరకు అయితే. కాబట్టి రక్తం లోపలికి వచ్చిన చక్కెర కణం లోపలికి వెళ్ళి మీ రక్తంలో చక్కెర స్థాయిలు రాత్రి 10-11 గంటలకు మనం టెస్ట్ చేసామనుకోండి 160 లోపు ఈజీగా ఉంటాయి అన్నమాట. రక్తంలో చక్కెర స్థాయిలు ఈజీగా నార్మల్కి వస్తాయి. రాత్రి 8-9ంటికి మీరు తిన్నారనుకోండి, 10ంటికి 2 గంటల తర్వాత రక్త పరీక్ష చేస్తే అదే పుల్కా కూర అన్నం, అదే చపాతీ కూర అన్నం తిన్నారు, 600 శక్తినిచ్చేది. ఇప్పుడు 200కి 225కి పైకి వెళ్ళిపోతుంది మీకు చక్కెర స్థాయిలు. ఎందుకంటే ఇన్సులిన్ అనేది పనిచేయటం సెన్సిటివిటీ పోయి రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది రాత్రిపూట. అందుకని రక్తంలో చక్కెరని కణం లోపలికి పంపించటం చేయలేదు. అందుకని ఇన్సులిన్ చెప్పిన మాట కణాలు వినవు రాత్రిపూట. అందుకని దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. అందుకని డే టైం తిన్నప్పుడు ఇన్సులిన్ సెన్సిటివిటీ ఉంటుంది. చీకటి పడిన తర్వాత తినే కొద్దీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఇన్సులిన్ చెప్పినట్టు కణాలు తలుపులు తెరవవు రాత్రిపూట. ఒక్కొక్కసారి చూడండి షాపులు క్లోజ్ చేసే టైంలో షట్టర్లు వేసి లోపల సర్దుకుంటూ ఉంటారు. ఈవినింగ్ 4 తర్వాత బ్యాంక్ గేట్లు కూడా వేసే సెక్యూరిటీ కాపలా ఉండే లోపలికి వాళ్ళు పనిచేస్తారు కానీ క్లోజింగ్ చేసుకుంటూ ఉంటారు. అట్లాగే ఈ 6 లోపు కనుక తీసుకుంటే ఇన్సులిన్ మీ మీద బాగా పనిచేసి రక్తంలో చక్కెరని నియంత్రిస్తుంది. అందుకని డిన్నర్లో తినే ఫుడ్ కూడా ఎప్పుడు అన్నాలు, రవ్వలు, పిండ్లు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నాయి తింటారా, ఇన్సులిన్ చాలా తక్కువ ఉంటుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీ తక్కువ ఉంటుంది. అందుకని మధ్యాహ్నం హెవీగా తినండి, బ్రేక్ఫాస్ట్ తీసుకోండి. డిన్నర్ ఎప్పుడు ఎట్లా ఉండాలంటే హై ప్రోటీన్, లో ఫ్యాట్, హై ఫైబర్ ఉండే ఎక్కువ తీసుకోవాలి, లో కార్బ్స్ ఉండాలి. అందుకని అప్పుడు ఇన్సులిన్ అవసరం తక్కువ ఉంటుందన్నమాట. తక్కువ ఉన్నా పనిచేస్తుంది న్యాచురల్ ఫుడ్కి. అందుకని డిన్నర్లో నట్స్ నానబెట్టినవి, లేకపోతే శాండ్ రోస్టెడ్, లేకపోతే దోరగా వేపించిన విత్తనాలు తీసుకుని నేరేడు, జామకాయ, దానిమ్మ, ఇట్లాంటి కమల, ఇలాంటి ఫ్రూట్స్ మీరు తీసుకోండి డిన్నర్లో, షుగర్ పెరగదు. అందుకని బిఫోర్ 6 మీరు డిన్నర్ తిన్నారంటే అసలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మీకు రాదు. ఓవరీస్లో నీటి పొడగలు లాంటివి రావు, షుగర్ కూడా రాదు. మీ వచ్చినా కూడా షుగర్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అందుకని 7 PM ఛాలెంజ్ లాగా ఒకటి పెట్టుకుని 7 దాటాక అసలు ఎవ్వరి ఇళ్లలో తినొద్దని ఒక నియమం పెట్టుకోండి. భవిష్యత్తులో షుగర్ రాకుండా రక్షించుకోవచ్చు. మీ పిల్లలను కూడా మీరు కాపాడుకోవాలి. జీవనశైలి సంబంధమైన రోగాలు రాకుండా అంటే కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, ఒబిసిటీ ఇవన్నీ 7 దాటాక తినే వాటి వల్ల ఎక్కువ వచ్చేస్తుంటాయి. కాబట్టి ఇలాంటి రిస్క్ నుంచి మనం బయటపడాలంటే 6 లోపు తినాలని ఒక నియమం గట్టిగా పెట్టుకుని ఆచరిస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.